నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నష్టపోయిన రైతులను ఆదుకోవాలి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ 9 కేజీల 664 గ్రాముల గంజాయి స్వాధీనం నీట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్ ఎస్పీ ఇక వార్తల్లోని వివరాలు కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం మూలంగా రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. అకాల వర్షంతో జరిగిన పంట నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటలు చేతికందే సమయంలో చేజారిపోతే కలిగే బాధను పాలకులు అర్థం చేసుకోవాలన్నారు. ఏటా ఈ సీజన్లో అకాల వర్షాలు కురుస్తాయని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 20 రోజుల క్రితం కేంద్రాలకు ధాన్యం తెస్తే మాయిశ్చర్ రాలేదంటూ కాంటాలు పెట్టకపోవడం మూలంగానే ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. అడిషనల్ కలెక్టర్ వచ్చి చూసి వెళ్లారే తప్ప రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కాపోళ్ల కుటుంబంలో పుట్టకపోయినా మీ గురించే ఆలోచిస్తారన్న స్థానిక ఎమ్మెల్యే ఈనాడు రైతులు కన్నీటి పర్యంతమవుతుంటే పట్టించుకోడా అని ప్రశ్నించారు. ఇప్పుడు ధాన్యం తడవడంతో మిల్లుల వద్ద బస్తాలు దించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించి అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. వర్షానికి కొట్టుకుపోవడం చాలా దురదృష్టం. దీనికి పూర్తి బాధ్యత ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ వడ్లు పోసి దాదాపు 20 రోజులకు పైబడి అయినా కూడా మాయిశ్చర్ పేరుతోటి కాంటాలు ఆలస్యం అవడంతోటి పెద్ద ఎత్తున విపత్తు జరిగింది. దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు కనుక ఎన్నికల సమయంలో వారు కాపుదనపుల మీటింగ్లకు చాలా మీటింగ్లకు పోయిండు. కాపుదనపు కుటుంబంలో పుట్టలేదు కానీ అంతకన్నా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తా అని చెప్పిండు. తడి వడ్లను కూడా కొంటాను, ముద్దలను కూడా కొంటాను ఉపన్యాసాలు ఇచ్చిండు వారు మంత్రి ఎమ్మెల్యే గారు. తర్వాత మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. మూడో విషయం ఏంటంటే ఈ ప్రజలే, ఈ గరీబ్ ప్రజలే ఓట్లు వేస్తే ఆ కుటుంబానికి 40 సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ వారి చేతిలో అధికారం ఉన్నది. వారు అనేక హామీలు ఇచ్చారు. హామీలన్నీ పక్కకు పెడదాం కానీ ఇక్కడైతే స్పష్టంగా వారి నిర్లక్ష్యం వలన ఇవాళ ఇక్కడ ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్ ఉన్నాడో వారి నిర్లక్ష్యం వలన ముందస్తు కొనుగోలు చేయకపోవడం వలన ఈ విపత్తు జరిగింది. కనుక వీరికి తక్షణమే గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 9 కేజీల గంజాయి, ఒక బైక్ తో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 4,80,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా పుత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ కరుణాకర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా నిందితులు అనుమానాస్పదంగా కనిపించినట్టు తెలిపారు. తనిఖీ చేయగా వారి నుండి 9 కేజీల 664 గ్రాముల గంజాయి లభ్యమైనట్టు చెప్పారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 4,80,000 వరకు ఉంటుందని చెప్పారు. ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయి కొని తెచ్చి పెద్దపల్లి జిల్లాలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్తో పాటు సిబ్బందిని అభినందించి రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆ సమాచారం మేరకు వాళ్ళని అక్కడికి వెళ్ళి పట్టుకున్నప్పుడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా వాళ్ళే అంతర్గాం మండలం గోదావరికని పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళ యొక్క జల్సాలకు అలవాటు పడి
ఒరిస్సా రాష్ట్రం వెళ్ళి ఒరిస్సా రాష్ట్రం నుంచి గాంజాయి అక్కడ కేజీకి 2500 చొప్పున అక్కడ కొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ మొత్తానికి అంటే కేజీకి సుమారుగా 50,000 చొప్పున వీళ్ళు అమ్ముతున్నారు. కూలి పని చేసుకునే వాళ్ళకు, ముఖ్యంగా స్టూడెంట్స్కు, యూత్ పిల్లలకి వీళ్ళు సప్లై చేసి ఎక్కువ మొత్తానికి డబ్బులు సంపాదించడం అనేది జరుగుతూ ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి 9.64 కేజెస్ గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు 9.64 కేజెస్ గాంజాయి పట్టుకోవడం జరిగింది. దాని విలువ సుమారుగా 4,80,000 ఉంటుంది. అంత మొత్తాన్ని నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు భూపాల్పల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల్లో నీట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులను 2 అంచెల నిశ్చిత తనిఖీ తదుపరి లోనికి అనుమతించాలని సూచించారు. విద్యుత్తుకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా సెంటర్లలో అత్యవసరమైన వైద్య సేవలతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, పర్యవేక్షక అధికారులు ఆర్ శ్రీధర్, బి బాలు నాయక్, తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు. రామగుండంలో పరిపాలన గాడి తప్పిందన్నారు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉందని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ రౌడీ జాఫర్ జమానా కానవస్తోందని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మీడియాకు కూడా రక్షణ కరువైందన్నారు. ఇటీవల అంతర్గాం తహసీల్దార్ మీద కాంగ్రెస్ నాయకుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడం, ఒక ప్రైవేటు ఆసుపత్రి తనిఖీకి వచ్చిన డిఎంహెచ్ఓ అధికారిని కాంగ్రెస్ నాయకుడు బెదిరించడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. గతంలో డాక్టర్లపైన దాడి చేసిన చరిత్ర కలిగిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇప్పుడు ఇక్కడి డాక్టర్లకు అండగా ఉంటానని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ప్రజాపాలనలో గాడి తప్పింది. అధికారులను ఇక్కడున్నటువంటి అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంతర్గాంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. డిఎంహెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి. ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం, మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమీ మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇటువంటి విధానాన్ని అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాలలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జర్నలిస్టులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఏ దేశంలో అయితే పత్రికా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందో ఆ దేశం ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందన్నారు. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మానవ హక్కులతో ముడిపడి ఉంటుందని పలువురు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని జర్నలిస్టులను శాలువాలతో సన్మానించారు. తహసీల్దార్ జగదీశ్వర్ స్వయంగా రచించిన బాలల కథల పుస్తకాలను జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మధ్య పత్రికలు వారధిగా నిలుస్తాయన్నారు. దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రమౌళి, గౌరవ అధ్యక్షులు రావి కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి సిద్ధం సదానందం, ఉపాధ్యక్షులు అనంతరెడ్డి, వీరగోని రమేష్ గౌడ్, మేకల మల్లేష్, శ్రీమంతుల కొండాల్, మెట్టు మధుకర్, గాదర్ల వెంకట్రాజం తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఆ సందర్భంగా కాలువ శ్రీరాంపూర్లోని తహసీల్ ఆఫీసులో కూడా కాలువ శ్రీరాంపూర్ మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు వారిని మా ఆఫీస్ కార్యాలయానికి పిలిపించుకొని వారి సందర్భంగా ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశం. ఏ దేశంలో అయితే పత్రికా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పవచ్చు. మన దేశం పత్రికా స్వేచ్ఛ సూచికలో వెనకబడి ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా భారతదేశంలో పత్రికలు ప్రభుత్వానికి మధ్య, ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలుస్తున్నది. ఈ పత్రికలు ఎంత స్వేచ్ఛగా హాయిగా పనిచేస్తే ఆ ప్రజాస్వామ్యం అంత గొప్పగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికా పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శివరామకృష్ణ, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ ఆధ్వర్యంలో జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సిద్ధం సదానందం పటేల్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రావి కోటేశ్వర్ లింగం, వీరగోని రమేష్ గౌడ్, అనంతరెడ్డి, శ్రీమంతుల కొండాల్చారి పాల్గొన్నారు. ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి వివిధ పత్రికల విలేకరులు అందరూ రావడం జరిగింది. మేము పిలవగానే వచ్చినందుకు వీళ్ళందరికీ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక పత్రికా విలేకరి నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సమసమాజ స్థాపన కోసం, మరియు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేసినా కూడా, వ్యక్తిగత రాజకీయ కారణాలతో వాళ్ళ ఇబ్బందులకు గురి చేసినా కూడా ఎటువంటి నిస్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ బాగుపడాలని శ్రీరాంపూర్ ప్రెస్ మిత్రులతో యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ప్రెస్ సభ్యులు పాల్గొన్నందుకు వారికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికలు అంటేనే, పత్రిక కానీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అంటేనే ఎలాంటి నిస్వార్థం లేకుండా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఉన్నట్టుగా చూపించేదే ఈ యొక్క మీడియా ప్రెస్. కనుక పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, ఈఎస్ఐ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై కార్మికులకు దుస్తులు, కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని, వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టిక్ కవర్లు, చెత్తను డ్రైనేజీలు, రోడ్లపైన పడవేయవద్దని సూచించారు. మన ఇంట్లోని చెత్తను డబ్బాల్లో వేసి మీ వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. పట్టణంలో 25 కోట్ల 60 లక్షల రూపాయల అమృత్ నిధులతో 2 వాటర్ ట్యాంకులతో పాటు పైప్లైన్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా వాటర్ మేనేజ్మెంట్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలా వాళ్ళకి అక్షరాల్లో తెలుసు ఈ పని కాదు, అయితే కలుసుకుందాం, మన విషయాన్ని అలకలు దొరుకుతాడు, ఒక ఫోన్ అయితే పెట్టిందాం, ఒక ప్రయత్నం చేద్దాం. ఆ చెట్టులోకి వెళ్తే చెప్పే మాత్రం నాకు కూడా ఎక్కుంటుంది, ఇది అయితే కాదంటే. కానీ నేను రాలిపోవాలి రానే కాదు, నువ్వు ఎందుకు వచ్చినా నీకు రాగానే నువ్వు ఎందుకు వచ్చినా అవినాశంగా అంటే వాడు మా జిల్లా అధ్యక్షుడు, నేను జిల్లా అధ్యక్షుడు, నన్ను పట్టుకుని ఎందుకు వచ్చినా కదా అంటే విషయం చెప్తున్నాను. అంటే ప్రజల మైండ్ సెట్ కూడా అట్లే ఉంటుంది. ఇక్కడ కార్మికులు ఉన్నారు కొన్ని ఏరియాలలో, అంటే నేను మా సిటీ కేబుల్ సోదరులు, మిగతా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందు కోరేది ఏంటంటే, ఇవాళ పెద్దపల్లి పట్టణంలో కొంతమంది ఏం చేస్తారంటే కూరగాయలు కట్ చేసి తీసుకొచ్చి మోరీలలో ఇస్తారు. కొంతమంది కవర్లు తీసుకొచ్చి ఆ సబ్బు కవరు లేకుంటే
ఇంకేమైనా పుట్టాల కవర్లు మనం కొనుక్కుంటాం ఇంట్లో. ఆ కవర్లు తీసుకొచ్చి ప్యాకెట్ ముళ్ళే కట్టి మోరీలు వేసిపోతాం. మోరీలు వేసినాక మోరీ జామ్ అవుతుంది. జామ్ అయినాక ఏమవుతుంది? జామ్ అయినాక మళ్ళీ అవతల పక్కన ఫోన్ చేస్తాం. కమిషన్ కోసం ఇప్పుడు కమిషన్ చేసుకోవాలి, లేకపోతే నాకో లేకపోతే ఏకో. ఎమ్మెల్సీ భానుప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు సత్తిరెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భానుప్రసాద్ ఎమ్మెల్సీ గారికి వారి బర్త్డే ఈరోజు జెండా చౌరస్తాలో శ్రీకాంత్ కౌన్సిలర్, మన శ్రీనివాస్ రెడ్డి, మరి ఆటో యూనియన్ మన దేవరాజు మరియు ఆటో యూనియన్ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. వారికి దేవుడు మరిన్ని పదవులు ఇచ్చుకుంటూ తన కూడా దాదాపు 100 సంవత్సరాలు ఆ దేవుడు ఆరోగ్యాలతో చూడాలని చేసుకుంటూ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మన మందల సత్యనారాయణ గారి నాయకత్వంలో చేయడం జరిగింది. ఈరోజు మా పెద్దపల్లి పట్టణ ప్రజల తరఫున మరియు ఆయన అభిమానుల తరఫున ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో కూడా ముందుకు ఉండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఎదుట స్వర్ణకార్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వర్ణకారులు కండ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలియజేశారు. వీరి దీక్షలకు వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండలాలకు చెందిన కుల సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ను ఏర్పాటు చేయవద్దంటూ 10 రోజులుగా పోరాడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించి జ్యువెలరీ షాప్ అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు బ్రహ్మం, వెంగళం రాజు, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్, భాస్కర్, అమర్ పాల్గొన్నారు. మీరు మాలో భాగస్వాములై మా సమస్యను ఇంత ముందుకు తీసుకుపోయి అందరి దృష్టి ఆకర్షించే విధంగా రాష్ట్ర జిల్లా నాయకులు, జిల్లా అధికారులు స్పందించి మాకు న్యాయం చేసే జగదంబ ఈ మార్వాడి రాజస్థాన్ జ్యువెలరీ షాపును తిరిగి పంపించి మా సావులు సిరిసిల్లగా ఉరిసాలగా మారినట్టు మారకముందే మమ్మల్ని కాపాడి ఆదుకొని మా వృత్తికి జీవం పోసి మా స్వర్ణకారులను ఆదుకోవాలని ఈ సందర్భంగా స్థానిక గౌరవ ఎస్ఐ గారిని, ఎంఆర్ఓ గారిని, గౌరవ ఎంపీడీఓ గారిని, జీపీఈఓ గారిని వీరందరినీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. వాణిజ్య వ్యాపారవేత్తలకు, ముస్తాబాద్ కుల సంఘాల బాంధవులకు అందరికీ విన్నపము, యువజన నాయకులకు, యువజన సంఘాలకు, యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో హిందూ సంఘాల నేతలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి సహకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రధాన రహదారిపై పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తదనంతరం పలు పార్టీల నాయకులు మాట్లాడారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు. మానవాళికి వ్యతిరేకంగా జరిగే ఇలాంటి ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన మన భారతీయులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు గంభీరావుపేట పట్టణం మొత్తం కూడా దుకాణదారులు, వాణిజ్య వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా మాతో కలిసి వచ్చి ఐకమత్యంగా అందరూ కూడా కలిసి బంద్ చేయడం జరుగుతుంది. ఈరోజు పూర్తిగా బంద్ పాటిస్తున్న వాణిజ్య వర్గాల వారికి, వ్యాపార సంస్థలకు, అదేవిధంగా ప్రతి ఒక్క దుకాణదారుకు భారతీయులుగా మనం అందరం కూడా వారిని అర్చిస్తున్నాము. వాళ్ళు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గంభీరావుపేట హిందూ సమితి తరఫున ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సంచలనమని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కొనియాడారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చేసిన బీసీ కుల గణనను బీసీ సంఘాలతో పాటు కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒప్పుకోలేదని, వారి పార్టీ కార్యకర్తలే ప్రతులను చించేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన ఆర్టికల్ 370 వక్ఫ్ బిల్లులను కేంద్రం ఆమోదించిందన్నారు.
దేశంలో విప్లవాత్మక ధైర్యమైన నిర్ణయం తీసుకున్న ఘనత బీజేపీకి దక్కిందన్నారు. కులగణన బిల్లు తమ ద్వారానే వచ్చిందంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలే నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉందన్నారు. 1931లోనే బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేస్తే మళ్లీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఏదైతే గొప్పలకు పోయి ఏదైతే మంచి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుండ్రో ఆ నిర్ణయంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ భాగస్వాములు నిర్ణయం రాగానే ప్రెస్ మీట్లు పెట్టి మేమే చేసినాం. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఏదైనా విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా అందువలన రేపు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తుందో ఒక శాస్త్రీయంగా, ఒక శాస్త్రీయబద్ధంగా ప్రజలందరికీ మేలు కోరే విధంగా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి ద్వారానైతే పుట్టుక వచ్చిందో ఆ పుట్టుక మా ద్వారా అని చెప్పుకుంటున్నారని చెప్పి పలు సందర్భాలలో ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతుంది. ఇలాంటి ఈ నిర్ణయాన్ని కూడా మేము నిర్ణయం తీసుకుంటే మా ద్వారా నిర్ణయం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రతి ఒక్క విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంత దూరం ఎందుకు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో మీరు లేరు. హామీలు అన్నింటి గురించి 420 హామీలు 420 హామీల గురించి చర్చించాల్సిన పనేం లేదు. కానీ నిన్నగాక మొన్న నెల కింద కొబ్బరికాయలు కొట్టారుగా రైతులకు వడ్ల విషయంలో 15 రోజుల నుండి కాంటాలు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు ఒక్క రైతుకు ₹1 అకౌంట్లో పడ్డ పాపాన పోలేదు. వీళ్ళు ఇక్కడ కాంట పెట్టుకోమని చెప్తున్నారు. కాంట పెట్టిన వాళ్లకు ఎన్ని కిలోలు అయిందో స్లిప్ ఇస్తలేదు. ట్రక్ షీట్ అంటున్నారు, లారీ వస్తలేదు, రైస్ మిల్ పోతలేదు, ట్రస్టీ పాపాన లేదు. ఇక్కడున్న రైతులకు వాళ్ళు పండించిన పంటకు మీరు కొంటున్న గింజలకు పైసలు ఇచ్చే పరిస్థితులు మీ ప్రభుత్వం లేదు. మీరు చెప్తే కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులు కాదా? మరి ఈ పరిశీలన మొత్తం ప్రజలు చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రాంతాలకు ప్రగతి రథ చక్రాల్లాంటివని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని కాల్వ శ్రీరాంపూర్ ఎంఈఓ మహేష్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో వేసవి బడి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. ఇటీవల వెలువడిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండలంలోనే టాపర్లుగా నిలవడం సర్కారు బడుల పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న జమాలు రావాలి, తీసేయటాలు రావాలి, గుణకారాలు మీ అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ నెల రోజుల్లో మొత్తం ఎంత అంటే కొంచెంసేపు ఆటలు ఆడుకోండి, కొంచెంసేపు చదువుకోవాలి. ఫస్ట్ చదువుకోవాలి. చదువుకున్నాక మీరు ఇంటికి పోయేటప్పుడు 10 నుంచి 10:30 వరకు ఆటలు ఆడిపిస్తారు. ఇప్పుడు ఈ నెల రోజుల మీద ఎవరు టీచర్? లత టీచర్. 430కి ముందే వస్తుంది 29. 532 తర్వాత ఏంటిది? వరి ధాన్యం ఆరబెట్టేందుకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మండల రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీలతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మర్రి రాజు మాట్లాడుతూ కొన్నేళ్లుగా చందుర్తిలో మార్కెట్ యార్డు కావాలని స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చందుర్తి టు మోత్కారావుపేట వెళ్లే దారిలో ధాన్యం ఆరబోస్తే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ధాన్యం ఆరబోసేందుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెంటయ్య, రైతు సంక్షేమ సంఘం నాయకులు మార్త సత్తయ్య, బత్తుల కమలాకర్ రైతులు పాల్గొన్నారు. ఒక్కొక్క బస్తాకు ₹2, ₹3 ఇస్తేనే మేము వడ్లు తీసుకెళ్తాం, లేకపోతే లేదని వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు, రైతులు తీసుకెళ్ళట్లేదు. ఆ టైం సిటీ ఇంటిని స్టడీ చేసి ఆల్రెడీ తర్వాత చెప్తారు మాకు 5 బస్తాలు కట్టాయని 6 బస్తాలు కట్టాయని రైతులను ఇబ్బంది చేస్తారు. కాంట కానీ సీరియల్ ప్రకారం చూపట అంత పెద్ద కాంటలు తక్కువ పెట్టిర్రు, రైతులు బాగా ఇబ్బంది చేస్తారు. దీని గురించి చర్య తీసుకొని వడ్లు కొనుగోలు తొందరగా చేసి ఇబ్బంది లేకుండా చేయగలరు. గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే గోవిందారం వెళ్ళే రోడ్లో రైతులు అడ్లు ఆరబోసుకొని 7గురికి యాక్సిడెంట్ అయింది, 2 చనిపోవడం జరిగింది. మరి ఇంతవరకు మాకు స్థలం కావాలంటే స్థలం చూస్తారు, కానీ దానికి హద్దులు అనేవి నిర్ణయిస్తలేవు. హద్దులు నిర్ణయించినప్పుడే మేము ఆ స్థలాన్ని సేకరించుకొని శుద్ధి చేసుకొని అడ్లు ఆరబోసుకుంటాం. ఎందుకంటే ఈ స్థలాన్ని చూపించి ఇచ్చిపెడితే అధికారులు మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని సర్వే చేయించి హద్దులు అనేటివి ఏర్పరచాలి. మళ్ళీ ఈ
వడ్లు కొనుగోలు విషయంలో మాకు కటింగ్లు అనేవి జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన వివాహిత హత్య కేసులో భర్తే నేరస్తుడిగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన వివాహిత హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఆవుదుర్తి మహేందర్కు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మమతతో 20 ఏండ్ల క్రితం వివాహం జరిగినట్టు తెలిపారు. మమతకు సంతానం లేదని, మానసికంగా వేధించేవారని తమ విచారణలో తేలిందన్నారు. దీంతో విసిగిపోయిన మహేందర్ తన భార్యను హతమార్చాలని నిర్ణయించుకుని తన స్వగృహంలో గత 26వ తేదీన మమతను హత్య చేసినట్టు తెలిపారు. అనంతరం ఆమె కనిపించడం లేదంటూ అత్తమామలకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు వివరించారు. దీంతో మమత తల్లిదండ్రులు గత నెల 28వ తేదీన కరీంనగర్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. మహేందర్ తీరుపై అనుమానం వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు కొడిమ్యాలలోని వారి ఇంటికి రాగా తాళం వేసి ఉన్నట్లుగా వెల్లడించారు. అప్పటికే దుర్వాసన రావడంతో తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మమత మృతదేహం లభ్యమైనట్టు చెప్పారు. ఈ విషయంలో గత 20 రోజుల క్రితం గంగాధర మండలం మల్లాపూర్ విలేజ్లో వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు మధ్యలో పంచాయతీ అయిపోయింది. పంచాయతీలో కూడా ఏంటంటే నేను బాగానే తీసుకుంటా అని చెప్పేసి ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకొని వెళ్తారు కరీంనగర్. తీసుకొని వెళ్ళి 26వ తారీఖు రోజు ఈమెను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో మెడలో పుస్తకాలు ఉంటాయి, డబ్బులు కావాలని చెప్పేసి ఆమెను వేమవాడ తీసుకుపోదామని అన్నం చేసి తీసుకుపోతారు. వేమవాడ తీసుకుపోయి అక్కడ నుంచి మన నల్లగొండ దేవాలయం తీసుకొస్తారు. అక్కడ నుంచి కొడిమ్యాల ఇక్కడ వీళ్ళ ఇల్లు ఉంటుంది, కొత్తలో ఇల్లు, వాళ్ళు ఎవరు ఉండదు. ఆ ఇంటికి తీసుకొస్తారు. మధ్యాహ్నం 2:30కు మన నల్లగొండకి వెళ్ళి వచ్చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత ఇద్దరు ఆమెను బలవంతంగా ఇంట్లో ఉన్న నైలాన్ని కారుతో ఏంటంటే ఊరేసి బిగించి చంపుతాడు. చంపేసి ఏంటంటే దాన్ని ఆ రూమ్లో సీలింగ్ ఫ్యాన్ పైన చాలా ఎత్తులు ఉంటుంది, దానికి ఏంటంటే కట్టేసి ఎలా తీస్తారు. ఆ డెడ్ బాడీ శవం కూడా ఏంటంటే సగం కూర్చున్నట్టు ఉంటుంది. అది ఊరేసుకునే ప్రయత్నం చేసినా నమ్మించడానికి అది చేస్తారు. బయటకు వస్తారు. బయటకు వచ్చేసి మెడలో ఉన్న పుస్తల దాడు తీసుకొని వెళ్ళి గంగాధర వెళ్తారు. గంగాధర దగ్గర ముత్తూట్ ఫైనాన్స్లో దాన్ని కుదరబెడతారు. కుదరబెట్టి 1,25,000 వస్తాయి. వచ్చిన తర్వాత అతనికి కొన్ని అప్పులు ఉన్నాయి, కట్టుకున్నాను అన్నట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల దెగావత్ తండాలో శ్రీ అభయాంజనేయ లక్ష్మణ సమేత ప్రసన్న సీతారామచంద్రస్వామి ఆలయంలో ధ్వజస్తంభ నవగ్రహ ప్రతిష్టాపన వేడుకల వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఉమ్మడి మానాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వయుత ముందుకు సాగాలని చెప్పని మన స్వామివారిని వేడుకునేటువంటి కార్యక్రమం జరపడం ఆనందదాయకం, శుభదాయకం. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో లోక కళ్యాణం జరగడానికి గతంలో మన పూర్వీకులు చెప్పేవాళ్ళు, గ్రామం రూపొందినప్పుడే ఓ గుడి ఉండాలి, ఓ బడి ఉండాలి, ఓ గ్రామ పంచాయతీ ఉండాలి, ఓ చెరువు ఉండాలి. గ్రామంలో జీవనం కొనసాగించే క్రమంలో ఈ అవసరాలు గుర్తించి ప్రతి గ్రామంలో కూడా ఆలయాలు లేని గ్రామాలు లేకుండా ఉన్నటువంటి మనం చూసినాం. మరి ఇక్కడ దేవావత్ తండాలో శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని ఆలోచన రావడం, వారికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణం జరగాలని చెప్పి మీరు ఆలోచన రావడం, ఇక్కడ ఉన్నటువంటి మీతో పాటు దుబాయ్లో ఉన్నటువంటి మిత్రుల సహకారంతో ఈ ఆలయం నిర్మాణం చేసిన చెప్పి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా దాతలందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తాను. శ్రీరాముడి జీవితం చూస్తే అనేక మన దైనందిన జీవితాల్లో అనేక సన్మార్గం నడవడానికి కోసం అనేక చక్కటి ఉదాహరణలు వాళ్ళు తీసుకొని వారి ముందు తీసుకొని పోవడానికి అవకాశం ఉంది. పోలీసులకు సాయంగా పల్లెల్లో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గ్రామ రక్షక దళాల ఏర్పాట్లపై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ గ్రామ రక్షక దళాలతో పల్లెల్లో నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. గ్రామ రక్షక దళాలు రాత్రి పగలు గస్తీ నిర్వహించాలని, దోపిడీ ముఠాల ఆటను కట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పద్మయ్య, సింగిల్ విండో డైరెక్టర్ గాడిచెర్ల రామచంద్రం, హనుమయ్య, గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు. మహారాష్ట్ర టీంలు వస్తున్నాయి, లేకపోతే ఖమ్మం సైడ్ దూరం టీంలు వస్తాయి.
ఆ దొంగతనాలు నివారించాలంటే మన సౌండ్ వస్తుంది, కొంచెం ఒక 30 సెకండ్ల ఆగిపోతుంది, మళ్ళీ ముట్టుకుంటే మళ్ళీ సౌండ్ వస్తుంది. దాన్ని వాడు కూడా కోతులు ముట్టినా బల్లు తిరిగినా కూడా సౌండ్ వస్తుంది. దానికి అయితే సేఫ్ అయింది. ఏదో ఎవరన్నా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గర ఉన్న వాళ్ళు ఒక 5-10 మంది కుటుంబాలకు చెప్పి పెట్టాలి. ఎప్పుడైనా సౌండ్ వస్తే పోయి చూడరా అంటే సౌండ్ వస్తేనే పోతారు, అంతే పోయి చూస్తారు. సీసీ కెమెరాలు మన ఆపది. ఈ ఆధారం ఏంటంటే మనకు చెప్తుంది. అట్లా చిన్న తక్కువ ఖర్చుతోని మంచి రిజల్ట్ ఉంటాం. విలేజ్లో 4-5 ఉంటాయి. మా అయితే 100 గుళ్ళు అయితే పోవచ్చు అన్ని కలిపి. ఇదంతా మనం నేరాలు నిరోధించే క్రమం అనేది ఆ ప్రక్రియ. ఇంకోటి మనం సమస్యలు సృష్టించాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.